హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో బ్యాంకులు మన యొక్క లోన్ అప్లికేషన్ని ఏ కారణాల చేత తిరస్కరిస్తూ ఉంటాయో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ లోన్ మేబీ కార్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ వన్, ఆదాయం. మన యొక్క ఆదాయం తక్కువ ఉంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోమ్ లోన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఒకవేళ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం, అది కూడా విలేజ్లో జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం 15,000 కన్నా ఎక్కువ ఉండాలి. 15,000 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఆబ్వియస్గా తిరస్కరణ. అదేవిధంగా మీరే కనుక సిటీస్లో జాబ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీ జీతం 20,000 కన్నా ఎక్కువ ఉండాలి. 20,000 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఒకవేళ మీరే కనుక ఒక కంపెనీని రన్ చేస్తున్నారు, లేకపోతే చిన్న వ్యాపారం, అలాంటప్పుడు మీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నది 2 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. 2 లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. సో ఆదాయం ఎక్కువ ఉండాలి, తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఇంకా నెక్స్ట్ వన్, సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్. సిబిల్ స్కోర్ అన్నా క్రెడిట్ స్కోర్ అన్నా రెండు ఒకటే. మన యొక్క సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే ప్రతి ఒక్క బ్యాంకు మనకి లోన్ ఇస్తుంది. మన ఆదాయం 1,00,000, 2 లక్షలు ఈ విధంగా ఉన్నా కూడా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఎప్పుడు మన యొక్క సిబిల్ స్కోర్ 750 కన్నా తక్కువ ఉన్నట్లయితే. అర్థమైందా? అసలు సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఏదైనా బ్యాంకు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ మనకి లోన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాంకు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ సిబిల్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి లోన్ ఇచ్చాం, 1,00,000 ఇచ్చాం, వడ్డీ ఎంత అని చెప్పి మొత్తం రికార్డ్స్ అన్నీ పంపేస్తుంది. ఫ్యూచర్లో మనమే కనుక ఈఎంఐస్ ఆన్ టైంలో పే చేయకపోయినా, లేకపోతే ఆ లోన్నే ఎగ్గొట్టేసామనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ బ్యాంకులు లేకపోతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి డైరెక్ట్గా సిబిల్ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన స్కోర్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుంది? మనమే కనుక ఈఎంఐస్ లేకపోతే లోన్ ఇవన్నీ కట్టడం మానేసినట్లయితే మన సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ స్కోర్ నార్మల్గా 300 to 900 మిడిల్లో ఉంటుంది. మనమే కనుక ఆన్ టైంలో అన్నీ కడుతున్నట్లయితే ఆ స్కోర్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కట్టకపోతే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మన స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి, గమనించండి. ఇంకా తర్వాతది ఓవర్ లెవరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం 50,000 కానీ మీకు లోన్స్ ఉన్నాయి. ఎన్ని లోన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క లోన్కి మీరు కడుతున్న ఈఎంఐ 10,000. 10,000, 10,000, 10,000 ప్రతి నెల 30,000 ఈఎంఐ కడుతున్నారు. మీకు వచ్చే జీతం 50,000. 50,000 రూపాయల్లో 30,000 ఈఎంఐలే కడుతున్నట్లయితే మీకు మిగిలేది 20,000 మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్లో లోన్ కావాలంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఎందుకంటే మనం బ్రతకాలంటే డబ్బు కావాలి. మీకు వచ్చే జీతంలో 30,000 ఈఎంఐసే కడుతున్నట్లయితే మిగిలేది 20,000. సో 20,000 జీతంతో బ్రతకలేడు అనే ఉద్దేశంతో ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. సో మీకు కనుక లోన్ కావాలంటే మీరు ఈఎంఐస్ అంటే ఆల్రెడీ ఉన్న ఈఎంఐస్ తక్కువ ఉండాలి. ఆల్రెడీ చాలా తక్కువ లోన్స్ ఉంటాయి మాత్రమే మనకి కొత్తగా ఏదో ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఆల్రెడీ చాలా డబ్బు ఈఎంఐస్ కడుతున్నట్లయితే ఏ బ్యాంకు లోన్ అన్నది ఇవ్వదు, గమనించండి. ఇంకా తర్వాతది సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్ రేషియో. సెక్యూర్డ్ లోన్ అంటే మనం తనఖా చేస్తే మాత్రమే వచ్చే లోన్ని సెక్యూర్డ్ లోన్ అంటాం. అది మేబీ హోమ్ లోన్ కావచ్చు, మార్ట్గేజ్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొకటి అన్సెక్యూర్డ్ లోన్, అనగా ఎటువంటి తనఖా లేకుండానే మనకు వచ్చే లోన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటాం. అది మేబీ పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా సరే అన్సెక్యూర్డ్ లోన్స్ కన్నా సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు మనకి లోన్ ఇస్తాయి, లేకపోతే ఇవ్వవు. ఎన్ని లోన్స్ అన్నా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ జీతం అండ్ సాలరీ. కాకపోతే మనకున్నటువంటి లోన్స్లో అన్సెక్యూర్డ్ లోన్స్ కన్నా సెక్యూర్డ్ లోన్సే ఎక్కువ ఉంటే మాత్రమే కొత్త లోన్స్ని ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్, లేకపోతే తిరస్కరణ. ఇంకా నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్. చాలామంది అడుగుతుంటారు, నేను రైతుని, నాకు హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఇలాంటివి వస్తాయా అని చెప్పి. 90% రావు. ఒకవేళ మీరు రైతు అయి ఉండి బాగా ఆదాయం వస్తున్నట్లయితే
అలాంటప్పుడు మేబీ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్ మొత్తం చూసి ఇస్తాడు. 90% రైతులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇలాంటివి ఇవ్వరు, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ రైతే కాకపోతే రిచ్, ఆదాయం చాలా వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు, అలాంటప్పుడు మీ వ్యాపారాలు అన్నీ చూసి ఇస్తారు. చిన్న రైతు అయ్యుండి చిన్న వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే బ్యాంకులు ఇవ్వవు, గమనించండి. ఇంకా తర్వాతది జాబ్ ఇన్స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిన్నే జాబ్ వచ్చింది, ఈరోజు నాకు పర్సనల్ లోన్ కావాలి, ఈరోజు నాకు హోమ్ లోన్ కావాలంటే ఏ బ్యాంకులు ఇవ్వవు. మనం కనీసం 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ ఉండాలి. అంటే మీకు ఫస్ట్ జాబ్ వచ్చి 2 years అన్నా కంప్లీట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీలో తక్కువలో తక్కువ 6 months నుండి జాబ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే లోన్ ఇస్తాయి. అంతేగాని ఒక నెల ఈ కంపెనీ, ఒక నెల ఆ కంపెనీ, ఒక 3 months ఆ కంపెనీ, ఈ విధంగా మారుతున్నట్లయితే ఏ బ్యాంకు లోను ఇవ్వవు. ఇంకా తర్వాతది ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక క్రెడిట్ హంగ్రీ పర్సన్ అనుకోండి, అనగా అస్తమాటు లోన్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అస్తమాటు అప్లై చేసి అస్తమాటు లోన్స్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మేబీ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడవు, గమనించండి. ఈ విధంగా వస్తుంది కదా అని చెప్పి ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏ బ్యాంకు లోన్ అయితే ఇవ్వదు. ఇంకా లాస్ట్ వన్, అప్లికేషన్. లోన్ కావాలంటే ఖచ్చితంగా అప్లికేషన్ని ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫిలప్ చేసే టైంలో మిస్టేక్స్, పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని మిస్టేక్స్ని ఎంటర్ చేసినా కూడా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, అప్లికేషన్ని తిరస్కరిస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్ని కారణాల చేత మన యొక్క లోన్ అప్లికేషన్ తిరస్కరించబడడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదన్నమాట మ్యాటర్. మీరే కనుక పర్సనల్ లోన్, హోమ్ లోన్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్, ఈ విధంగా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని. ఈ యాప్లో 700 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి, ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.